సో నెక్స్ట్ మనం ఒకసారి రేవ్ పార్టీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము డాక్టర్ గారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటారని అండ్ ఇంకోటి స్నేక్ బర్డ్స్ కూడా వాడతారు. అసలు అది ఎలా? అవును, మంచి పాయింట్ అడిగారు మీరు. ఎందుకంటే జస్ట్ ఇటీవలే మనకు రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ అనేది 1950లో జనరల్గా లండన్లో అక్కడ ఇంగ్లీష్ మ్యాన్ వాళ్ళు వాడేటువంటిది అండి. నార్మల్ పార్టీలో ఎవరైనా సరే వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినొచ్చు, లేకపోతే వాళ్ళు ఆల్కహాల్ తాగొచ్చు. అంతకుమించి ఏంటి రేవ్ పార్టీలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి చూద్దాం. వాళ్ళు ఎప్పుడు వాడనటువంటి కొన్ని డ్రగ్స్ వాడతారు. ఇంటెన్స్ యుఫోరియా. యుఫోరియా అంటే ఏంటి? మనందరం కూడా ఎందుకు బ్రతుకుతున్నాం అంటే హాయి కోసం బతుకుతున్నాం. ఎక్కువ డబ్బు సంపాదించి చాలా లగ్జరీ కోసం బతుకుతున్నాం. లేకపోతే మన ఎవరు తినని ఫుడ్స్, రేర్ ఫుడ్స్ కొనుక్కొని తినగలుగుతున్నాం ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులతో. అట్లాంటివి అనుకుంటారు తప్పితే డబ్బులు ఎక్కువైన వాళ్ళకి వింత జబ్బులండి. అదేంటి అంటే ఎవరు వాడలేనటువంటి నేను వాడి చూడగలగాలి. అది ఎంత ఖరీదైనా పర్లేదు. ఇది కోకేన్. ఒక డోస్కి 6,000. అది ఇచ్చేది 1 గ్రాము. అది పీలిస్తే ఒక గంట 2 గంటలు కొద్దిగా మత్తుగా ఉంటుంది. ఆ యూఫోరియాని ఎంజాయ్ చేస్తాడు. తర్వాత నిద్రలో జారుకుంటాడు. లేచి తిరిగితే మళ్ళీ అదే కావాలని అనిపిస్తుంది. సో రోజుకి 6,000 ఎవరు కట్టగలరు? నేను కట్టలేను, మీరు కట్టలేరు. ఓ 2 లక్షలు డ్రగ్స్ మీద ఎలా వాడతామండి? మన జీవితం నడవడానికి 30-40,000 మినిమం ఖర్చు వస్తుంది ఎవరికైనా. అంతకుమించి డ్రగ్స్ తీసుకోవాలంటే అతని దగ్గర కోటాను రూపాయలు ఉండాలి, సంపాదన బాగుండాలి, లేక సంపాదించే వాళ్ళు ఉండి ఇతను చెడిపోయిన వాడనే ఉండాలి. డ్రగ్ అడిక్ట్స్ ఆర్ మోస్ట్ ఆఫెన్ చెడిపోయిన వాళ్ళ కింద లెక్క. ఈ అడిక్ట్ మంచోళ్ళని చాలా హై పొజిషన్ ఉన్నాడు కాబట్టి అతను డ్రగ్స్ తీసుకున్నా పర్లేదని, అతను ఉత్తమమైన వ్యక్తి అని ఎవరు అనరండి. చైర్మన్స్, సీఈఓలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లక్షల్లో ఉండొచ్చు, లేక కోట్లలో ఆదాయం ఉండొచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఈ రేవ్ పార్టీస్లో చూద్దాం రకరకాల డ్రగ్స్ వస్తాయండి. ఇది బ్రౌన్ కోకైన్, హెరాయిన్ అంటారు దీన్ని. ఇది మరింత కాన్సన్ట్రేట్గా ఉంటుంది. దీన్ని నమిలే వాళ్ళు కొంతమంది, పీల్చే వాళ్ళు కొంతమంది, ఇంజెక్షన్గా తీసుకునే వాళ్ళు కొంతమంది. ఈ రకరకాల్లో ఈ పార్టీలో ఏం జరుగుతుంది? ఉదాహరణకు 6 o'clock స్టార్ట్ అయింది ఈవినింగ్, మార్నింగ్ 6 వరకు ఉంటుంది. కంటిన్యూస్ అదే ఉంటే మొనాటనస్ ఉంటుందండి. కాబట్టి గంటకు మారుతుంది విషయం. 6 to 7 ఇది జరుగుతుంది, 7 to 8 ఇది జరుగుతుంది, 8 to 9 ఇది జరుగుతుంది. ఎప్పుడో పీక్ ఆఫ్ ద అవర్లో అది వాళ్ళ సీక్రెట్గా వాళ్ళకు మెసేజ్ వెళ్తుందండి, ఇప్పుడు డ్రగ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఆ డ్రగ్స్ వస్తే ఒక 10-15 నిమిషాలు అందరూ తీసేసుకుంటారు, మళ్ళీ మామూలుకి వెళ్తారు. తర్వాత దీనికి ఫ్యాంటసీ రూమ్స్ అని కొన్ని ఉంటాయండి. ఫ్యాంటసీ రూమ్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా చేయలేనటువంటిది. మనం రకరకాల విషయాలు ఎవరికైనా ఫ్యాంటసీ ఉండొచ్చు, గ్రూప్ కలిసి చేసుకోవడం, లేకపోతే 2-3 కలిసి, ఇవన్నీ మాట్లాడడానికి కష్టమైనప్పటికీ కూడా కానీ అదొక ఫ్యాంటసీ. రకరకాలు ఎక్కడో చూసింటారు, అది మనం చేయలేము ఎట్లాగో. కానీ అలాంటి చేయడానికి అవకాశం ఉండేటువంటి స్పెషల్ రూమ్. ఈ రూమ్లో ఇది జరుగుతుంది, ఈ రూమ్లో ఇది జరుగుతుంది. ఈ రూమ్లో అబ్బాయిలు మాత్రమే ఉంటారు, యూ కెన్ గేలు వాళ్ళు పనికి వస్తుంది. ఈ రూమ్లో అమ్మాయిలు మాత్రం ఉంటారు, లేదా వీళ్ళు 10 మంది ఉంటారు. అవన్నీ కూడా అవకాశం ఉన్నటువంటిది, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేనటువంటిది. ఉదాహరణకు అమ్మాయిలు లోపలికి వచ్చారు, వచ్చిన తర్వాత ఇదేంటి ఇలా చేస్తున్నాడు, అలా ఉండదండి. రేవ్ పార్టీలో ఏది జరిగినా కానీ నో అబ్జెక్షన్. అలా అబ్జెక్షన్ లేని వాళ్ళు మాత్రమే అందులో ఎంట్రీ. అందుకంటే అది పొక్కకూడదు, చేసేదంతా కూడా దొంగ పనే. అది పొక్కింది అనుకోండి అందరూ దొరుకుతారు. కాబట్టి రేవ్ పార్టీస్ అంటే ఫ్రీ విల్తో ఎవరైనా రావచ్చు, ఏం జరిగినా సరే ఉదయం వరకు వాళ్ళు అన్ని టాలరేట్ చేసి అది ఎంజాయ్ చేయగలగాలి. సో అక్కడ సెల్ ఫోన్లు ఉండవు, CCTV కెమెరాలు ఉండవు, ఎందుకంటే జరిగేదంతా కూడా చాలా హషాష్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది కోకేన్. కోకేన్ తీసుకున్నవాడు కొన్ని సెకండ్లోనే ఇంటెన్స్గా ఒక హాయిని పొందుతాడు అని పుస్తకాల్లో రాసింది. నేను తీసుకోలేదంటే నాకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే నేను ఎందుకు తీసుకోను అది చెప్తున్నా. దాంట్లో ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది. అంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఈ పార్టీలో ఇది ఉందంటే వెళ్దాం పదా అని అన్నవాళ్ళు, లేదా పటాయా కానీ ఎక్కడెక్కడ వెళ్తుంటారండి, హాంకాంగ్కి వెళ్తారు, బ్యాంకాక్ వెళ్తారు. అలాంటి చోట్లలో ఇస్తారు. అక్కడ లీగలైజ్ కూడా ఉండొచ్చు కొంతవరకు. ఏదో పార్టీల్లో ఇవి వాడతారు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంటారు. కానీ ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ డోస్ అడిక్షన్ అంటారండి. ఏదైనా ఆల్కహాల్ మనం తాగామనుకోండి, ఉదాహరణకు ఎవరైనా ఫోర్స్ చేశారు, నెక్స్ట్ డే దానికోసం క్రేవింగ్ ఏమి ఉండదండి. అదొక బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ అనుకొని వదిలేసుకొని మనం మళ్ళీ బతకచ్చు. కానీ సెకండ్ డే మళ్ళీ ఆల్కహాల్ ఎక్కడ ఉందో పరిగెత్తాం. కానీ ఇందులో అది ఉందండి. ఈరోజు మనం తీసుకుంటే రేపు పొద్దున్న లేసి మళ్ళీ ఇది ఏమి ఇచ్చారు, దాని పేరేంటి, దాని ధర ఎంత, అది ఎక్కడ దొరుకుతుంది, ఆ గ్రూప్ వెళ్ళిపోయినా సరే మనం దానికోసం పరిగెత్తుంటాం. అది ఫస్ట్ డోస్ అడిక్షన్. అది చాలా ఇంపార్టెంట్, ప్రజలందరూ తెలుసుకోండి. యువత కానీ ఎవరైతే డ్రగ్స్ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రేవ్ పార్టీస్కి వెళ్ళిన వాళ్ళకి డ్రగ్స్ ఇస్తారని తెలుసు, ఏమి ఇస్తున్నారు, అందులో పేర్లు కూడా వస్తున్నాయండి. దాంట్లో పేర్లు ఉన్నాయి, మీరు ఆశ్చర్యపోతారు. దీంట్లో ఇది ఉందా, దాంట్లో అది ఉందా, ఆ పేర్లు చెప్తే కూడా చాలా అసహ్యంగా ఉంటుందండి. ఆ పేర్లు అట్లాంటివి. సో ఆ పేర్లు ఈ గంటలో ఇది వస్తుంది, దాని తర్వాత అది వస్తుంది, తర్వాత అది వస్తుంది. ఇవన్నీ ఎవరికి అవసరం ఇక్కడ చూద్దాం. తీసుకున్నవాడు మత్తులో జారుకుంటాడండి. మీరు గమనిస్తే రీసెంట్ రేవ్ పార్టీలో సగం మంది మత్తు దిగేసి వెళ్ళిపోయారు. వీళ్ళు రైడ్ చేసేటప్పుడు కొద్ది మంది మిగిలారండి.
అంటే ఉన్న వాళ్ళు చాలామంది ఆ మత్తు తేరుకొని 2-3 గంటల్లో తేరుకొని ఉదయంకి వెళ్ళిపోయారు. పోలీసులు వచ్చేటప్పటికి 3 గంటలు అయింది, ఉదయం 6 గంటలకి వెళ్ళిపోవాలి అందరూ. సో ఆ 3-4 అవర్స్లో మత్తులో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ దొరికారు. మిగతా వాళ్ళందరూ కూడా మిస్ అయ్యిండొచ్చు కూడా. వీళ్ళు తీసుకున్న దాంట్లో ఏముంది చూద్దాం. కోకేన్ తీసుకుంటే 3-4 మినిట్స్ మాత్రం ఇంటెన్స్ యూఫోరియా, అంటే స్వర్గంలో తేలుతున్నట్టుగా ఉండొచ్చు. అది ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ తీసుకున్న వాళ్ళు చెప్తుంటారు. నాకు ఎందుకు ఇదంటే ఆ ఫీలింగ్ లేకపోతే ఇప్పుడు బతకలేనే భయం కలుగుతుంది నాకు. అంటే కోకాయిన్ శరీరంలో దాచి ఎలా తరలిస్తారు? అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా ఇంకో విషయం చెప్తున్నా మీకు. మన పార్టీకి వెళ్ళినప్పుడు పోగానే అందరు మనకి ఏదో చిన్న పన్నీర్ రోల్స్ చల్లుతుంటారు, ఒకళ్ళు పువ్వు ఇస్తుంటారు, ఒకళ్ళు డీజే చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆ ఇచ్చిన దాంట్లో డ్రగ్ ఉంటుందండి. పువ్వు ఇస్తే దాని కాడలోనో దాని ఎక్కడో చోట దాచి ఉంటుంది. ఆ చిన్నది తీసుకొని మనం వాడుకోవాలి. ఈ పార్టీస్లో అలా ఉంటుంది. మనం డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకుని ఇవ్వకుండా వాళ్ళకి అందరికి ఇచ్చినటువంటి దాంట్లో ఉంటుంది. సో ఒక బూకేలోనో ఒక ఫ్లవర్లోనో వాళ్ళకి ఇచ్చేటువంటి చిన్న సైజ్ గిఫ్ట్లోనో ఒక పెన్నులోనో అలాంటి వాటిలో ఉంటుంది. నెక్స్ట్ డీజే ఎవరైతే గిటార్ వాయిస్తుంటారో చాలా గొప్పగా, సడన్గా పార్టీ మధ్యలో ఆ గిటార్ ఓపెన్ చేసి అందులో డ్రగ్స్ పనిచేసి మళ్ళీ గిటారు అసెంబ్లీ చేసుకొని పాడేస్తుంటారండి. అంటే ఇవన్నీ కూడా దాచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి టెక్నిక్స్ అవి. రేట్ చేస్తే దొరకచ్చు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అర్లీ పార్ట్ ఆఫ్ ద పార్టీ తీసేసుకుంటున్నారు డ్రగ్స్. ఎందుకంటే లేట్ అయితే దొరుకుతామేమో అని చెప్పి. ఎక్కడ డ్రగ్స్ దొరకవు. తీసుకున్నవాడు బ్లడ్ శాంపుల్ తీసుకుంటే దొరకచ్చు తప్పితే, లేకపోతే అక్కడ ఏమి ఆనవాళ్ళు ఏమి ఉండవండి. ఈ స్నిఫింగ్ ఇది కామనెస్ట్. ఎందుకంటే ఇంజక్షన్ ఇచ్చుకోవడం అవన్నిటికీ సిరింజ్ కావాలి. ఆ సిరింజ్ నీడిల్స్ ఒకరికొకరు వాడుకొని వాళ్ళలో చాలామందికి హెపటైటిస్ బి వచ్చింది, హెచ్ఐవి వచ్చింది. డ్రగ్ అడిక్ట్స్ కాకుండా వాళ్ళు జబ్బు బారిన పడుతున్నారు. ఇవి పీలుస్తున్నటువంటి చూద్దాం. పీల్చిన తర్వాత ఒక 2-3 అవర్స్లో మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్ర వచ్చిన తర్వాత లేచి తిరుగుతారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మయ్య ఈసారి ఈ పార్టీ అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడ అవుతుంది దానికి ఎదురు చూస్తున్నారు. చేతనైతే వాళ్ళు ఈ లింక్లో ఉంటారు, మెసేంజర్ ద్వారా తెప్పించుకోగలుగుతారు. వాళ్ళ యొక్క ఇంటికో లేకపోతే ఏదో ఒక అడ్రస్కో లేదా వాళ్ళ కార్ పార్కింగ్లో సిగ్నల్ పాయింట్ ఎక్కడో తీసేసుకుంటారండి. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే 2-3 అవర్స్ మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. అలా కాకుండా ఇంతకంటే లాంగ్ టర్మ్ కావాలి మాకు. డ్రగ్స్ ఎక్కువ కాలం ఒక డ్రగ్ తీసుకుంటే ఎక్కువ కాలం పనిచేయాలి. ఈ 2-3 అవర్స్ అంటే మరి ఎవ్రీడే తీసుకోవడం కష్టమే కదా. ఎవ్రీడే డోస్ దొరకకపోతే వాళ్ళు రకరకాల విత్డ్రాల్ సిమ్టమ్స్కి గురవుతున్నారు. చూడండి ఇది ఎలా తీసుకుంటున్నారు. కొంతమంది ఇంజెక్షన్ చేసుకునే వాళ్ళు ఇంజెక్షన్ ఇష్టంగా చేసుకుంటారండి. మనకి ఇంజెక్షన్ అంటే భయం, కానీ వీళ్ళు నరంలోకి ఇంజెక్ట్ చేసేస్తున్నారు. చిన్న సైజు కోకేన్ ప్యాకెట్, దాన్ని ఒక స్పూన్లో బేకింగ్ సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి దాన్ని వేడి చేసుకొని దాన్ని డికాక్షన్ తయారు చేసుకొని వాళ్ళు ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక పద్ధతి. ఒకరికొకరు ఇంజెక్ట్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి తెలుసండి ఈ టెక్నిక్లో. మనం ఇంజెక్ట్ చేసుకున్నాక చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, మంచి నిద్రపోతారు. వాళ్ళందరూ కలిసి మళ్ళీ పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇందులో ఎవరైనా చనిపోయారు అనుకుందాం, డోస్ ఎంత తెలియదండి. ఒక డోసు 1 గ్రామ్ అంటే మీరు ఎలా చేస్తారు, చేయలేం. మనకి ఏదైనా సార్ 1 గ్రామ్ ఈజ్ టూ లెస్. దానికోసం స్పెషల్గా వేయింగ్ మెషిన్స్ ఏం లేవు. వాళ్ళు ఇచ్చింది తీసుకోవటమే. తీసుకున్నవాడి బాడీ వెయిట్ ఎంత, వాడి ఫిట్నెస్ లెవెల్ ఎంత, వాడుకున్న జబ్బులేని షుగరా, బీపీయా, లేకపోతే హార్ట్ అటాకా, తట్టుకోగలరు, ఇవేవి తెలియదండి. ఓన్లీ డ్రగ్ తీసుకుందామని ఉత్సాహంలో వెళ్ళిపోతున్నారు తప్పితే ప్రాణం పోతే ఎవ్వరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు చెప్పరు. చనిపోయిన ప్రతి వాడికి ఒక డస్ట్బిన్ డయాగ్నోస్ అంటామండి, హార్ట్ అటాక్. ఎవడు ఎటు పోయినా సరే హార్ట్ అటాక్తో పోయాడు అనొచ్చు. పోవచ్చు అండి. 20 సంవత్సరాలు పోయి ఉంటాడు, అవునండి హార్ట్ అటాక్ 20 వాళ్ళకి కూడా వస్తుంది, కానీ యాక్చువల్ డ్రగ్స్ తీసుకుని ఉంటాడు. మిగతా వాళ్ళు తీసుకుంటారు కానీ చెప్పరు. ఎందుకంటే పోయినవాడు ఎట్లాగ పోయాడు, ఇప్పుడు మనం దొరుకుతామని చెప్పి. కాబట్టి ఎవరైనా సడన్గా చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ అంటే హార్ట్ అటాక్ కాదేమో అని ఫస్ట్ అనుమానం పడాలి. హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైనా రాసుకోవచ్చు మనం, కానీ వాళ్ళలో ఉన్నటువంటి కెమికల్స్ ఏంటి చాలా ఇంపార్టెంట్. ఈ డికాక్షన్ ఇలా ఉందండి. ఈ డికాక్షన్ ఎక్కువ తీసుకున్నా సరే చనిపోయే ప్రమాదం ఉంది. ప్లస్ ఇచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకు కూడా కొంత నాలెడ్జ్ ఉండాలండి. ఎందుకంటే ఒక నీడిల్ని పంక్చర్ చేయడం ఎలా, ఎక్కడికి పోతుంది, అది ఆర్టరీలోకి ధమనిలోకి పోతుందా, సిరలోకి పోతుందా, లేదా చర్మం కింద పోతుందా, ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. అవి చేసుకుంటున్నారు. అయితే అంతకు మించినటువంటి ఇక్కడ చూడండి హెరాయిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. దీన్ని స్పీడ్ బాల్ అంటారండి. అది ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే కొన్ని సెకండ్స్లోనే అతను అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోయిన వాడు ఎంజాయ్ చేస్తుంటే మిగతా వాళ్ళు అనుకుంటారు అతను లేస్తే బతికినట్టు, పోతే పోయినట్టు. కానీ ఇవన్నీ కూడా ట్రాన్సియంట్గా చెప్తున్నవన్నీ కూడా అది చాలా డ్రగ్స్ చెప్తున్నాడు శ్రీధర్ గారు అనుకోవచ్చు మీరు, కానీ ఇవన్నీ కూడా చాలా మైల్డ్ అండ్ మైనర్. ఇప్పుడు అంతకు మించినటువంటివి ఉన్నాయండి. అదేంటి అది చూద్దాం. అసలు లాంగ్ టర్మ్గా ఇప్పుడు కోరుకున్నటువంటి వీటిలకు లాంగ్ టర్మ్గా స్నేక్ బర్డ్స్ ఎక్కువ కాలం సెడేషన్ ఉండాలి. ఒకసారి తీసుకుంటే కొన్ని రోజులు కొన్ని వారాలు బాగుండాలండి. అది ఎలా ఉంటుంది? అలాంటి డ్రగ్ ఏదంటే లేవు. కోకేన్ కానీ, హెరాయిన్ కానీ, యాంఫిటమిన్ కానీ, మిథైల్ యాంఫిటమిన్ కానీ, మార్ఫిన్ కానీ, అపోమార్ఫిన్ కానీ
ఇవన్నీ కూడా టెట్రాహైడ్రో క్యానాబినాల్ ఒక ఉన్నాయండి, ఒక 16 వరకు ఉన్నాయి. వాటన్నిటికీ మాకు ఫీచర్స్ తెలుసు, వాటి యాంటీడోట్ కూడా తెలుసు. దాంతో ఎవరైనా ఓవర్డోస్లు ఉంటే ఎలా బతికించుకోవాలో తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నాలుక బయట పెట్టాడండి, ఇక్కడ ఒక పాము ఉందండి. ఇది అలా తీసుకోవడం వల్ల విషము అంతా ఏం ప్రాబ్లం కాదండి? ఇది మంచి ప్రశ్న అడుగుతున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ చెప్తాను, తర్వాత దాన్ని పుట్టుపూర్వతరాలు చెప్తాను. ఒక మనిషి నాలుక బయట పెట్టాడు, ఎదురుగా పామును పట్టుకున్నాడు. ఏం కావాలి అతనికి? పాము కాటేయాలండి, నాలుక మీద కాటేయాలి. వేస్తే దాని విషయం అతనికి ఎక్కాలి. విషం ఎక్కితే మనకు పాము అంటే భయం. అక్కడ ఉందంటే ఇంత దూరం పారిపోతాం, ఎందుకంటే పాము కాటేస్తే చచ్చిపోతారని భయం. యాక్చువల్లీ పాముల్లో మెజారిటీ ఆర్ నాన్ పాయిజనస్, అంటే అవి పాయిజనే ఉండదు కానీ అవి పాములు అయినప్పటికీ కూడా భయంతో మనం పోతుంటాం. కొన్ని పాయిజనస్, ఇప్పుడు కోబ్రా ఉంది, నాగుపాము ఉంది, నాజా అంటారు దాని పేరు, సైంటిఫిక్ నేమ్. ఇది వాటి ఒక పాయిజన్ మనలో ఏం చేస్తుంది అది చూద్దాం. మనం చేతులు కాళ్ళు కదిలించుకుంటాం అంటే మనలో ఎసిటైల్ కోలిన్ అనే ఒక రిసెప్టర్ ఉంది. ఆ కెమికల్ ద్వారా మనం పిడికిలు బిగించగలం, వదలగలం. అయితే ఇదేం చేస్తుంది? పాము వేసిన ఆ విషయము లోపల పోగానే ఆ ఎసిటైల్ కోలిని బ్లాక్ చేసేస్తుంది. కాబట్టి మన చేతులు కాళ్ళు ఆడవు, అంటే మత్తుగా పడిపోతాం, నిశ్చేషులుగా ఉంటాం, మొత్తం బాడీ రిలాక్స్ అయిపోతుంది, బీపీ కొంచెం తగ్గచ్చు, రకరకాలు అవుతుంది. కొన్ని గంటల తర్వాత లేస్తారు. ఉదాహరణకు ఒక 12 గంటలకు లేచాడు. లేచిన తర్వాత అతనికి ఆ మత్తు వారం రోజుల నుంచి 6 వారాల వరకు ఉంటుందండి. 6 వారాల వరకు మత్తు ఉందంటే వాళ్ళకి కావాల్సిందే అది. రోజు తీసుకోవడం ఇబ్బంది కదా. ఈ స్నేక్ బైట్ అయితే ఫాస్ట్గా ఒకసారి తీసుకుంటే ఒక 6 వారాలు నడుస్తుంది, 2 months తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు ఏమవుతుందో. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాటిలో హైయెస్ట్ అడిక్షన్ పాము కాటు, పాము విషం వల్ల వస్తుంది. అది కూడా కాలనాగులు, విషనాగులు అండి, కట్ల పాములు, పెద్ద పాము, సీ స్నేక్స్, వాటిలో విషం చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది, బాగా పవర్ఫుల్ ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాటేస్తే మనిషి చనిపోవడం అని చెప్పి ఇలాగ ఏం చేస్తారు? మొదట్లో కొద్ది డోస్ ఇస్తారండి. స్నేక్ వీనం అనేది అవైలబుల్, స్నేక్ వీనం అనేది మార్కెట్లో అవైలబుల్. అయితే ఉదాహరణకు 1 ml తీసుకుంటే చచ్చిపోతాడు అనుకుందాం, ఆయనకు 0.1 ml ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు దాని పట్ల కొన్ని యాంటీబాడీ బాడీలు తయారవుతాయి. సో దాన్ని తట్టుకునే విధంగా కొంత సెడేషన్ వస్తుంది, కొంత అతనికి రిలాక్సేషన్ వస్తుంది మసిల్లో. ఆ తర్వాత మళ్ళీ తట్టుకొని లేవగలుగుతాడు. అలా రిపీటెడ్ డోసెస్ తీసుకున్న తర్వాత అతనిలో స్ట్రాంగ్ యాంటీబాడీస్ వస్తాయి. నిజంగా పాము కాటేసినా సరే అతను చనిపోడు. ఎందుకంటే ఈ పాముల వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని కాటేస్తుంటాడు. పామును పట్టుకునే క్రమంలో వాడు కాటు పడుతుంటుంది, అయినా పట్టుకుంటాడు, ఆయన చనిపోడు. ఎందుకంటే అతనిలో రిపీటెడ్ కాటుల వల్ల వచ్చినటువంటి యాంటీబాడీస్, ఇమ్యూనిటీ వల్ల. ఇక్కడ వీళ్ళు అదే చేస్తుంటాడు. ఎందుకంటే ఇతను పేదవాడే, ఇతనికి కోకేన్ దొరకదు, హెరాయిన్ దొరకదు, అంత ధర పెట్టుకోలేడు. పాములు అయితే దొరుకుతున్నాయిగా, ఒక పాముని తీసుకొని ఏం చేస్తున్నారు? ఈ రేవ్ పార్టీస్లో చేసే ఈ హయ్యెస్ట్ అడిక్షన్ ఏంటి అది చూద్దాం. ఒక వ్యక్తి స్నేక్ కావాలి, పాములలో అయితే వస్తారండి, వచ్చి ఈ పామును బాగా మాడబెడతారు. ఒక 4-5 రోజులు ఏమి పాలు కూడా పోయకుండా ఉంచితే కోపం. గ్లాసులలో కొంచెం విషయం కూడా పోస్తారు, అంటే స్నేక్స్ పోయొచ్చు. అయితే ఇప్పుడు స్నేక్ బైట్ని విషయాన్ని ఎలా తయారు చేస్తున్నారు అంటే, దానికి ఒక గాజులో బట్ట పెట్టి దాని మీద కాటేయిస్తున్నారు. అప్పుడు విషయం బయటకు వస్తుంది. ఆ వచ్చిందాన్ని కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసిన దాన్ని మార్కెటింగ్ చేస్తున్నారు. 1 లీటరు పాము కాటికి ఒక 200 కోట్లు ఉందండి. అట్లా వీళ్ళు చేసిన ఇంజెక్షన్ వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నాలుగు బయట పెట్టడం, లేదా పెదవి పైన కానీ, లేక చెవి పిన్న ఈ భాగంలో కూడా కాటేయించుకుంటాడు. ఆ కాటేసిన తర్వాత అతను ఒక 6 వారాలు బాగుంటాడు, నెక్స్ట్ పార్టీ కోసం వెయిట్ చేస్తుంటాడు. కాబట్టి ఇది వినడానికి చాలా కష్టంగా ఉంది, అసహ్యం, జుగుప్సాకరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ స్నేక్ బైట్ అడిక్షన్ అనేది రియల్ పాసిబిలిటీ ఇది ఉంది మధ్యలో. కాబట్టి ఎవరైనా సరే ఈ విషయాలు వీటికి బారిన పడకూడదు. ఇవన్నీ కూడా ఆల్వేస్ డేంజరస్ టు లైఫ్. ప్రాణాపాయ పరిస్థితికి పోయి మనం తీసుకునేటువంటి ఈ రిలాక్సేషన్ కానీ, ఈ సంతోషాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో క్షణభంగురాలు, ప్రాణానికి అపాయం అని తెలుసుకోవాలి. కాబట్టి యువత తస్మాత్ జాగ్రత్త, సే నో టు డ్రగ్స్. అబ్సల్యూట్గా మీరు సేఫ్ ఉండాలని మాత్రం ఏ కొత్త మెడిసిన్స్ కానీ, కొత్త డ్రగ్స్ కానీ, కొత్త విషయాలు కానీ తీసుకోవద్దని నా విజ్ఞప్తి.